హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీతో చాలా విషయాల గురించి మాట్లాడబోతున్నాను, అలానే చాలా విషయాలు షేర్ చేసుకోబోతున్నాను. కానీ నేను చెప్పే విధానం బట్టి మీకు ఎలా అర్థం అవుతుందో తెలీదండి. అసలు నాకు మనసులో కొన్ని మాటలు అయితే ఉంటాయన్నమాట, ఇలా చెప్పాలి ఇలా చెప్పాలని. కానీ పైకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు అస్సలు రాదండి. ఎన్నో ఉంటాయన్నమాట మనసులో, వాళ్ళు ఇలా అంటే ఇలా అనాలి, ఇలా చెప్పాలి వాళ్ళకి అనేసి. కాకపోతే పైకి చెప్పడం నాకు అస్సలు రానే రాదనమాట. అంటే మనసు వరకే ఆగిపోతుందండి, అది కూడా బ్రెయిన్ వరకు రాదు. అలా వచ్చినా సరే ఆ నోటి ద్వారా అస్సలు రానే రాదనమాట. మాటలన్నీ నాలుక వెనకే దాగి ఉండిపోతాయి. నాకైతే నాలా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం ఎండింగ్ లో అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేసినట్టయితే, అలానే కొత్త వాళ్ళు వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను గత 2 months గా అనుకుంటూ ఉన్నానండి ఇక్కడికి వెళ్ళాలి 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 అని చెప్పేసి, కానీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఏదో ఒక రీజన్ అసలు వెళ్ళాలి అంటే నేను ఏదంటే కరెక్ట్గా మండే నుండి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటానా, కరెక్ట్గా మండే వరకు వెయిట్ చేస్తానండి. ఇంకొక 2 days ఉంది, 1 day ఉంది, నెక్స్ట్ డేనే వెళ్ళాలి అనే లోపు ఏదో ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది అనమాట. నాకే ఎందుకు ఇలా అవుతుందో అస్సలు అర్థం కాదండి. ప్రతి విషయంలోనూ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి నాకైతే నిజంగా ఎన్ని అడ్డంకులో, అసలు ఎందుకు ఇంతగా నాకు పరీక్షిస్తానో అస్సలు అర్థం కాలేదండి. సౌమ్య చెయ్యగలదా లేకుంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతుందా అని చెప్పేసి పరీక్షిస్తూ ఉంటారనమాట. కానీ నేను వినే రకాన్న, ఏదైనా అనుకుంటే అది లాస్ట్ వరకు చేసే రకాన్నే. ఇంకలా ప్రయత్నిస్తూనే ఉంటాను నాకు ఓపిక ఉన్నంత వరకు. మీలో కూడా నేను చెప్పేది ఏంటంటే, మీకు సాధ్యమైనంత వరకు మీరు ట్రై చేస్తూనే ఉండండి. మనకి సక్సెస్ అనేది వస్తుందో రాదో పక్కన పెడితే, మన ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకేసి చూడు బ్రో. ఒకవేళ నువ్వు చేసింది తప్పే అయితే ఇంకొకసారి ఆ తప్పుని చెయ్యనివ్వకుండా సరిదిద్దుతుంది. ఒకవేళ నువ్వు విజయం వైపు అడుగు వేసింటే నీకు విజయాన్ని పరిచయం చేస్తుంది. ఏది చేసినా నీకే లాభం. చేయాలా వద్దా అనుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఏది రాదు. సక్సెస్ అనేది రావాలంటే ఖచ్చితంగా ప్రయత్నించి తీరాల్సింది. కానీ ఆ సక్సెస్ వచ్చేంత వరకు ఓపికతో నిదానంగా ప్రయత్నిస్తూనే ఉండాలన్నమాట. అంటారు కదా, ఓర్చినమ్మకి ఓరుగల్లు పట్నం అని చెప్పేసి. ఇంకా అలా అన్నమాట. చాలా ఓపికతో ఉంటే ఎప్పటికైనా విజయం నీ తలుపుడు తడుతుంది. ఇది పాత మాటలే అయినా ఖచ్చితంగా ఇది జరుగు తీరుతాయండి, అందుకని చెప్పాను. ఇంకా చాలా మాటలే మనసులో ఉన్నాయండి, అలా చెప్పాలి ఇలా చెప్పాలని చెప్పేసి. ఇంకా స్టార్టింగ్లోనే చెప్పాను కదా, నా మాటలన్నీ మనసు వరకే ఆగిపోతాయి, నోటి ద్వారా అసలు రావన్నమాట. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే, ఇంకా నేనైతే ఒక చోటుకైతే వెళ్తున్నాను. చాలా రోజుల నుండి దీనికోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. చాలా వెయిటింగ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే ఇంటి దగ్గర అయితే వదిలేసి ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసే వెళ్తున్నాం. ఇవాల్టి నుండి మా హస్బెండ్ అనేసి నేను అన్నానండి. నేను నార్మల్గా పిలిచేది మా హస్బెండ్ని బుజ్జి అని పిలుస్తాను. మా హస్బెండ్ వచ్చేసి నన్ను చిన్ను అని పిలుస్తారనమాట. మ్యారేజ్కి ముందునప్పటి నుండి మేము ఇలా పిలుచుకుంటున్నాం. అంటే మా హస్బెండ్ నన్ను చూసుకొని వెళ్ళినప్పటి నుండి మ్యారేజ్ వరకు ఒక 9 to 1 year ఆ గ్యాప్ అయితే వచ్చిందనమాట. అప్పటి నుండి మేమైతే ఇలానే పిలుచుకుంటున్నాం. ఇంకా ఇప్పటి నుండి నేను అలానే పిలుస్తాను, మీరు కూడా దానికే అలవాటు పడిపోండి. ఇంకా నేనైతే ఫస్ట్ వెళ్దామన్న ప్లేస్ కాకుండా ఇంకొక చోటుకైతే వచ్చాను. అది ఎక్కడికంటే ఇంకా మీరు చూసేశారు కదా, గోల్డ్ షాప్కి. ఇంకా నా ఇయర్ రింగ్స్ అయితే ఇవన్నమాట, బుట్ట కమ్మలు. ఇంకా నాకైతే ఇవి కొంచెం అంటే డ్యామేజ్ అయ్యాయిలేండి. ఇంకా వాటిని అయితే మార్చేద్దామని చెప్పేసి మెయిన్ వచ్చింది ముక్క పుల్ల కోసం. ఇదైతే నాది ముక్కలో ఉన్నట్టే మా చిన్నోడైతే పెరికేశాడనమాట నోటితో. ఇంకా అది కట్ అయిపోయిందండి. అందుకనేసే ఇంకా ముక్క పుల్ల అయితే తీసుకుందామని చెప్పేసి వచ్చేసాను. ఇంకా నేనైతే అంటే ఫస్ట్ టైం అనమాట ఈ తోక ముక్క పుల్ల అంటారు కదా, అంటే ఒక రాయికి ఇంకొక రాయి అయితే అటాచ్డ్గా ఉంటుంది కదా, అదన్నమాట. ఇంకా నాకు ఎందుకో చూడంగానే నచ్చేసిందండి. ఎప్పుడు కూడా ట్రై చేయలేదు కదా, ఈసారి కొత్తగా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పేసి నేను కొనేసి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న వెంటనే నాకు ఎందుకో చాలా బాగా నచ్చిందండి. నిజంగా ఫస్ట్ టైం, కానీ నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీన్ని అలానే ఉంచేసుకుంటాను. ఇంకా ఒకటి తీసుకొని ఇంకా ఇది అంటే నాకు బోర్ కొట్టినప్పుడు దీన్ని మార్చేద్దామని చెప్పేసి
ఇంకా ఫస్ట్ అయితే దీన్ని తీసేసుకున్నాను. ఇంతకీ నాకు ఈ ముక్కు పుల్ల సూట్ అయిందా లేదా కామెంట్ చేసేయండి. నా ఇయర్ రింగ్స్ కోసం చాలా అంగళ్ళే తిరిగామండి. ఇంకా ముల్బాగులు చెప్పక్కర్లేదు కదా, ఒక గోల్డ్ షాప్ కాదనమాట, అంటే అటాచ్డ్గా ఒక వీధే ఉంటుందండి. ఇప్పుడు కూరగాయలు అనుకోండి, పక్కనే కూరగాయలు ఉంటాయన్నమాట. లేకుంటే వేరే ఏదైనా కానీ, అంటే ఇప్పుడు చికెన్ అనుకోండి, పక్కనే చికెన్ షాపులు ఉంటాయి. అలానే జ్యువెలరీ షాపులు సేమ్ పక్కనే ఉంటాయి అన్నమాట. అన్నీ ఒకే చోటు దొరికేలాగా ఉంటాయండి, కానీ చాలా షాపులే ఉంటాయి. మేము చాలా షాప్లే తిరిగామన్నమాట. ఫైనల్లీ మాకు ఏది నచ్చలేదు, వచ్చేసాం. ఇంకా ఇవైతే నాకు ఇంకా మీదట ఉపయోగపడేవి. ఇంకా మీదట రాబోయే వీడియోస్లలో కూడా ఇవి చాలానే కనిపిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి షాపులు కూడా మనం పదే కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇలాంటివి కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మన వీడియోస్లలో. ఇంకా ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉండాలి, అసలు ఏంటక్క ఏం చెప్పాలనుకుంటున్నావు. చెప్తాను, మధ్యలో వస్తుంది అది, దాన్ని చూసి మీకు చెప్తాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అక్కడికి వెళ్ళడానికి. ఇంకైతే వెళ్ళిపోయానండి. అప్పటి వరకు వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను అనమాట. ఫైనల్లీ ఆ డే అయితే రానే వచ్చింది. కానీ ఆ డేని నేను ఎలా ఫేస్ చేస్తానా అని చెప్పేసి కొంచెం భయం ఉండింది లోపల. ఎందుకంటే మనకి పరిచయం లేని వ్యక్తులు కదా, వాళ్ళతో మనం ఎలా ఉంటామో, అసలు వాళ్ళు చెప్పింది మనం కరెక్ట్గా నేర్చుకుంటామా లేదా అని చెప్పేసి కొంచెం భయం ఉంది. ఏంటండి మీకు ఇంకా అర్థం కాలేదా, ఏం చేస్తుందని చెప్పేసి? అదేనండి, నేను టైలరింగ్ నేర్చుకోవడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇంట్లో ఉండి ఇంకా ఏం చేయాలి అన్నట్టు ఇంక ఏదైనా చేసుకుందాం. నాకెలాగో ఏంటంటే నా మైండ్ సెట్ ఎలా అంటే, ఇంకా కంపెనీస్కి పిల్లల్ని వదిలేసి వెళ్ళలేను, అలా అని చెప్పేసి ఇంట్లో ఖాళీగాను కూర్చోలేను. ఇంకా ఏదో ఒకటి నేర్చుకొని ఇంకా ఎలాగోలా, అంటే ప్రతి చిన్నదానికి ఇంకా మా బుజ్జి మీద కానీ లేకుంటే మా నాన్న మీద కానీ ఆధారపడడం నాకు అంతగా ఇష్టం ఉండదు. కాకపోతే ఇలాంటి ఛాన్స్ నాకు ఇప్పటి వరకు రాలేదండి పెళ్ళైనప్పటి నుండి. కానీ ఈ ఛాన్స్ని నేను మళ్ళీ మిస్ కాదలుచుకోలేదు. అలా అని చెప్పేసి నా పిల్లలు ఏం పెద్దోళ్ళు అయిపోయారంటే అది కూడా లేదు. కానీ ఇంకా మా అమ్మ దగ్గర వదిలేసి వచ్చి ఇంకా ఇలా నేర్చుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కానీ మా అత్త మామలు కానీ నాకు ఎలాంటి లోటు చేయలేదండి. కానీ నాకే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. నేను అంటే డిగ్రీ చేశాను, ఏమీ చేయకుండా ఇంట్లోనే ఇలా ఖాళీగా ఉంటానే అని చెప్పేసి ఒక ఫీలింగ్ అనమాట. అంటే 10th పాస్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు సంపాదిస్తున్నారనమాట. నెలకి 15,000 అలా కంపెనీస్కి వెళ్ళి. కానీ నేను చూస్తే ఇంట్లో ఇంకా పిల్లలతోని ఇంట్లో కూర్చొని ఉన్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితికి నాకు ఎక్కడ కదలేని పరిస్థితి అండి నిజంగా. అందుకనే ఏం చేయాలో తోచక నిజంగా హితి పుట్టినప్పటి నుండి అడుక్కుంటున్నానండి మా హస్బెండ్ అంటే మా బుజ్జిని అడుక్కుంటున్నాను అనమాట. నేను ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, ఎలాగో నేను ఇంకెక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కదా. ఇంకా ప్రెగ్నెన్సీలో నుండి అడుక్కుంది మా బుజ్జిని. ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు కదా, నేనైతే యూట్యూబ్ ఛానల్ అన్నా స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి అప్పటికైతే నాకు ఒక ఐడియా అయితే ఉన్నిందనమాట, ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. అప్పటి నుండి అడుక్కుంటూ హితి ప్రెగ్నెన్సీ అయిపోయింది, అమ్మాయి డెలివరీ అయిపోయింది, అమ్మాయి పెద్దదైపోయింది. అలానే ఇంకొక డెలివరీ కూడా అయిపోయిందనమాట. ఆ తర్వాత ఓకే చెప్పారు. నాకు కూడా ఓకే అప్పుడు కూడా చెప్పలేదండి. అప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ చేశాను. మా హస్బెండ్ కూడా నో అని చెప్పరు, అలానే ఓకే అని కూడా చెప్పరు. ఈ సోషల్ మీడియాలోకి వస్తే నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదుర్కోవాలి అని చెప్పేసి చెప్తారు. నువ్వు కొంచెం సాఫ్ట్ కదా, నువ్వు ఎలా ఫేస్ చేయగలవు అని ఒకసారి ఆలోచిస్తారు. సర్లే ఇంకా స్టార్ట్ చేసే అనే టైంకి నా దగ్గర కరెక్ట్ ఫోన్ కూడా లేదనమాట. నా దగ్గర వచ్చేసి నా ఫోన్, అంటే నేను జాబ్ చేస్తానప్పుడు ఒక ఫోన్ అయితే తీసుకున్నానండి, వివో. అది వచ్చేసి నా తమ్ముడు తీసుకెళ్ళి అంటే దారిపోసేసారనమాట. ఇంకా నా దగ్గర ప్రస్తుతానికి ఏ మొబైల్ లేదు. మ్యారేజ్ అయిన తర్వాత, అంటే మ్యారేజ్ వరకు నా మొబైల్ ఉండింది, ఆ తర్వాత ఎత్తుకుపోయి దారిపోసేసాడు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ వచ్చేసి సెకండ్స్లో యాపిల్ మొబైల్ అయితే నా దగ్గర ఉండిందండి, అంటే ఐఫోను. కాకపోతే ఐఫోన్లో ఛార్జింగ్ ఏమాత్రం ఉండదన్నమాట. ఒక ½ మనం కరెక్ట్గా వాడామంటే ½ మించి అసలు ఛార్జింగ్ కూడా రాదు. అలానే కెమెరా అయితే బాగానే ఉంది, కానీ బ్యాక్ కెమెరా బాగా వస్తుంది, కానీ ఫ్రంట్ అసలు రానే రాదన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్లో నేను ఎలాంటి చెప్పు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేది కానీ, అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండింది కానీ పెట్టాలంటే భయం అనమాట. వెనకంటే నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అండి. ఎవరైనా కొంచెం పుష్ చేశారంటే ఆ తర్వాత మూవ్ అయిపోతాను, కానీ స్టార్టింగ్లో కొంచెం భయంగా ఉండిపోతాను. ఇంకా అలా అది కూడా పోస్ట్ పోన్ అయ్యి ఇంకా చింటూ బిట్టు డెలివరీ అయిన తర్వాత అయితే 2 months కలా,
అంటే సెకండ్ మంత్ అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇలా నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో అస్సలు సరిపోదు. నేను ఎప్పుడైనా అది ఒక వీడియో సపరేట్ గా చేసి పెడతానండి. నౌ బ్యాక్ టు అవర్ ప్రెజెంట్ వీడియో. నాకు ఈ టైలరింగ్ పాత అని కాదు, అలానే కొత్త అని కాదు, అర్థం కాలేదు కదా, చెప్తాను రండి. నాకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి మధ్యలో గ్యాప్ 4 months అలా వచ్చిందండి. ఇంకా అప్పుడైతే మా అమ్మ ఇంకా ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టుకున్న ఇలా టైలరింగ్ అయితే నేర్చుకోవడానికి పంపించింది. అప్పుడైతే నేను చర్చికి వెళ్ళేదానండి. అంటే చర్చిలో నేర్పించే వాళ్ళు, అంటే గవర్నమెంట్ లాగా చర్చిలో అయితే నేర్పించే వాళ్ళండి. ఇంకా నాతో పాటు నా సీనియర్స్ అలానే జూనియర్స్ అందరూ వచ్చి నేర్చుకునే వాళ్ళు. నిజం చెప్పాలంటే పేరుకే ట్రైనింగ్కి వెళ్ళానండి, అసలు ఏమీ నేర్పిలేదన్నమాట. నాకు అప్పుడు అంత ఇంట్రెస్ట్, అంత మెచ్యూరిటీ కూడా లేదనమాట, అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా. ఇంకా అలా నేను కూడా నేర్చుకోలేదు, వాళ్ళు కూడా నేర్పిలేదు. నాకే కాదు చాలా మందికే నేర్పిలేదనమాట. ఎవరో ఒకరో ఇద్దరు మాత్రమే ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నారండి. కానీ ఆ వాల్యూ నాకు ఇప్పుడు తెలుస్తుంది. అక్కడ ఓన్లీ స్టిచ్చింగ్ వరకే నేర్పించారు, అది కూడా చేతితో కుట్టడం, అది కూడా పేపర్ లో కుట్టడం అనమాట. అంటే వాళ్ళు కటింగ్ చేసి ఇచ్చేస్తారు, అది కూడా పేపర్ తో. ఇంకా ఆ పేపర్ ని కుట్టాలి, అలా తిప్పేసేయాలి. ఒకవేళ తిప్పేసేటప్పుడు చినిగిందా మళ్ళీ స్టార్టింగ్ అనమాట. ఒక్క రోజుకి ఒక్కటి మాత్రమే నేర్పిస్తారు. ఒకవేళ కొంచెం ఫాస్ట్గా నేర్చుకునేసామంటే కూడా ఇంకా గమ్మున కూర్చోవాల్సిందే. ఆ నెక్స్ట్ మాత్రం నేర్పిరండి. అదే కావాలంటే నెక్స్ట్ డేకి నేర్పిస్తారు, కానీ ఒక రోజు ముందుగా మాత్రం అస్సలు నేర్పిరు. అలా నా 4 months ట్రైనింగ్ అయిపోయింది. అలానే ఇంకా కాలేజెస్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇంకా నేనైతే కాలేజ్కి వెళ్ళిపోయానండి. అక్కడ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, అది కూడా నేను తీసుకోలేదు. ఒక 2 months అలా వెళ్ళింటే సర్టిఫికేట్ కూడా వచ్చేది. కానీ అప్పుడెప్పుడో నేర్చుకున్నది ఇప్పటి వరకు ఎలా గుర్తుంటుంది చెప్పండి. నిన్న జరిగిన విషయాలే నాకు అంతగా గుర్తుండవు. అలాంటిది ఎప్పుడో ఒక 9-10 years బ్యాక్ అప్పుడు నేర్చుకున్నవి ఇంకా గుర్తుంటాయో చెప్పండి. కానీ నా లక్ ఏంటంటే కొన్ని గుర్తున్నాయి. నాకైతే చాలా ఇష్టం అండి టైలరింగ్. నాకు అంటే కుట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. మిషన్ మీద కూర్చొని కుట్టడం అంటే ఇష్టం. కాకపోతే కొంచెం భయం అన్నమాట. ఇంకా మనం ఒకవేళ అంటే వాళ్ళకి సరిగ్గా సరిపోకుండా మనం కుట్టామంటే ఇంకా మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి రారేమో, లేకుంటే ఏదైనా తిట్టుకుంటారేమో అని చెప్పేసి కొంచెం భయం అనమాట. అందుకే టైలరింగ్ వద్దనుకునేసి ఇంకా నేనైతే గమ్మున చదువుకునేకైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వీడియోలో చూసారు కదా, ఇంకా నేను అప్పుడు నేర్చుకునేది కొంచెం హెల్ప్ అయింది. ఇంకా ఫస్ట్ డే అయితే నాకు హెమ్మింగ్, అలానే ఈ ఉక్స్ వేయడం, అలానే కాజా పట్టి ఇదైతే నేర్పించారు. అక్క నేర్పించింది. ఇంకా నేనైతే ఫాస్ట్గా వేసి చూపించేశాను. ఆ అక్క కూడా చాలా బాగా వేసామని చెప్పేసి ఇంకా ఆ అక్క బ్లౌజ్, అంటే ఆ అక్క స్టిచ్ చేసిన కస్టమర్ బ్లౌజ్కి నా దగ్గర అయితే ఉక్స్లు అయితే వేపించుకుంది. చాలా బాగా వేసామని చెప్పేసి ఇంకా అదొకటి హెల్ప్ అయిందండి నాకు. ఇంకా అక్కడ నుండి వచ్చేసి ఇంకా మా హస్బెండ్ కొంచెం షాపింగ్ అయితే ఉన్నింది, స్వెటర్ అవి ఇవి తీసుకోవాలని చెప్పేసి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా స్వెటర్ అయితే తీసుకునేసారండి. ఇంకా నేను కూడా కొంచెం షాపింగ్ చేసుకోవాల్సి ఉంది. ఇంకా మీరు ఎప్పుడు ఇంకా ఫ్యాన్సీ స్టోర్ తిరుగుతూనే ఉంటారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పాను కదండి, నా పిల్లలు ఎప్పుడు నేను తీసుకొని వెళ్ళినవన్నీ నాశనం చేసేస్తారు. ఇంకా నేను ఆ ప్యాకెట్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లో మధ్యలో స్టిక్కర్లు మాత్రమే పెడతారండి. ఇంకా అంటే బార్డర్ ఉంటుంది కదా వైట్గా, ఇంకా అది ఏది కనిపించదు అనమాట, తీసి అక్కడ వేసేస్తూ ఉంటారు. ఇంకా స్టిక్కర్లను కూడా వెతుక్కోవాల్సిందే. అవి కూడా ఈ మధ్య పోయాయండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా అన్ని కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. అప్పటికే మాకు 3:30 ఆ మధ్య అయిందండి. ఇంకా లంచ్ టైం కదా, ఇంకా లంచ్ టైంలో ఇంకా ఇప్పుడు ఏం లంచ్ చేస్తాంలే, ఇప్పుడు ఈరోజు వచ్చేసి సోమవారం కదా, ఇంకా నేనైతే నాన్ వెజ్ అయితే ముట్టనండి. మా హస్బెండ్ అయితే తిను అన్నారు, కానీ ఇంకా నేను వద్దని చెప్పేసి ఇంకా పానీపూరికి అయితే వెళ్ళిపోయాను. ఈ టైంలో లంచ్ ఏం చేస్తాంలే, ఇది వచ్చేసి స్నాక్స్ టైం కదా అని చెప్పేసి ఇంకా పానీపూరి అలానే బేల్పూరి అయితే తినేసాం. అప్పటికే ఇంకా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారండి. ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తామని చెప్పేసి అయితే వచ్చాం కదా, ఇంకా పిల్లలు మా అమ్మ అయితే ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే 3:34 అయిపోయిందండి. ఇంకా బైరెడ్డిపల్లికి అంటే మా ఊరికైతే వెళ్ళే పని అయితే పడిందనమాట కొంచెం. ఇంకా అదైతే చూసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఇవాళ ఎలాగో ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోతుంది కదా, ఫాస్ట్గా వెళ్ళి వచ్చేద్దాం అన్నట్టయితే మేము వచ్చేసామండి. మనం కొన్ని విషయాల్లో పీకల దాకా మునిగిపోయాం, ఇంకా ఎటు కదలేని పరిస్థితి. అలాంటి టైంలో మన బంధువులు మనకి ఎలాంటి హెల్ప్ కూడా చేయరండి. అసలు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ మనకు అస్సలు హెల్ప్ చేయరనమాట. అలాంటి టైంలో పంపిస్తాడండి దేవుడు ఒక్కరిని. అసలుకి మన ముక్కు ముఖం వాళ్ళకి తెలియదు, వాళ్ళ ముక్కు ముఖం మనకు తెలియదు అనమాట. కానీ వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. నిజంగా దేవుడే పంపించాడేమో అని చెప్పి అంత ఫీల్ అవుతాం. నిజంగానే మా లైఫ్లో కూడా అలా చాలానే జరిగాయండి. నాకు తెలిసినంత వరకు నేనైనా తెలిసి తెలియక చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటానండి.
కానీ మా హస్బెండ్ మాత్రం తెలిసి ఎలాంటి మిస్టేక్ ఎవరికి ఎలాంటి హాని చెయ్యరు. నేను చెప్పాను కదా పీకల్లోతు మునిగిపోయినప్పుడు ఆ దేవుడే మనిషి రూపంలో వస్తారని చెప్పేసి, అలా వచ్చినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటదన్నమాట మా హస్బెండ్ చేసిన పుణ్యమే, మా హస్బెండ్ చేసిన హెల్పే ఇలా దేవుడు మనిషి రూపంలో వచ్చి మా హస్బెండ్ కి హెల్ప్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఇంకా అలా అంటే కొన్ని ఉన్నాయన్నమాట. అంటే నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, అలానే మా హస్బెండ్ కి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ ఫుల్ఫిల్ అయ్యేలోపు ఎన్ని ఇయర్స్ పడుతుందో అంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అనమాట. కొన్ని అనుకుంటూ ఉన్నాం, మీకైతే ఇప్పుడప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు. అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే మీకైతే చెప్పాలని చెప్పేసి నాకు ఉందన్నమాట, చెప్తాను కూడా. ఇంకా మేమైతే వచ్చేదంటే వచ్చేసామండి. బరిడిపల్లికి అయితే వెళ్ళాం. ఇంకా వెళ్ళి పని చూసుకొని అయితే వచ్చేసామండి. వచ్చేదారిలో ఇవాళ మండే కదా, ఇంకా సంత అన్నమాట. ఇంకా సంతలో మేము ఎప్పుడు అంటే ఊరికి వెళ్ళే వాళ్ళం కదా, మంత్లీ వన్స్ అన్నా వెళ్ళే వాళ్ళం అండి. అలా వెళ్ళేటప్పుడు లేకుంటే వచ్చేటప్పుడు ఈ సంత అయితే మాకు ఖచ్చితంగా కంటపడేది. ఇంకా ఇవాళ చాలా డేస్ అయిపోయిందండి మా ఊరికి కూడా వెళ్ళక. ఇంకా ఇవాళ అయితే వచ్చేటప్పుడు సంత అయితే మాకు కంటపడింది అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఇవైతే స్నాక్స్ అయితే తీసుకున్నాను పిల్లలకి. ఇంకా పిల్లలైతే ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా నైట్ అయితే అయిపోయిందండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అంటే మేము అంటే సౌండ్ కానీ విన్నారంటే ఇంకా లోపల ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారనమాట. అలానే ఫస్ట్ వచ్చేదంటే మా చింటూనేనండి. నిజంగా మా చింటూ అయితే అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాడు తింటున్నా పడుకున్నా, ఈ సౌండ్ మేము ఎక్కడైనా వచ్చామంటే హారన్ కొట్టామంటే ఫాస్ట్గా వచ్చేసాడనమాట. వాళ్ళిద్దరికంటే ముందు ఉండేది మా చింటూ అండి. ఇంకా అలా ముగ్గురు వచ్చేసారనమాట. నేనైతే పిల్లల్ని అంటే ఏదైనా పని మీద మర్చిపోతాను, కానీ వాళ్ళు ఒకసారి గుర్తొచ్చారంటే అదే రన్ అవుతూ ఉంటుందన్నమాట. పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలా సతాయిస్తున్నారో, ఏడ్చారో ఏమో, లేదులే ఒక్కోసారి అయితే అనుకుంటాను అనమాట, మా అమ్మ ఉంటే అంతవరకు నాకేం భయంలే, ఏడ్చిండరు అని చెప్పేసి అనుకుంటాను. ఇంకొకసారి మా అమ్మని ఎక్కడ సతాయిస్తున్నారో, అంటే ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురిని చూసుకుంటూ ఉండడం అంటే చాలా కష్టం అండి. 1 hour 2 hours అయితే భరించగలం, కానీ ఆ పైన అంటే నిజంగా అస్సలు భరించలేమన్నమాట. కానీ ఇవాళ పొద్దున్నే వెళ్ళి నైట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా మామూలుగా ఉండదు వీళ్ళతోటి. మా అమ్మకైతే ఇవాళ దూలు తిరిపోయి ఉంటుంది మా అమ్మకైతే. కానీ చూస్తున్నారు కదా, నేను వెళ్ళిన తర్వాత కూడా రాండ్రా నా దగ్గరికి అంటే ఒక్కరు కూడా రాలేదండి. వాళ్ళంతా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. సర్లేండి, అది కూడా ఒక లెక్కకి మనకి మంచిదే అయింది. కానీ ఇంకేం చేస్తాం, ఇంకా డిన్నర్ చేసి అయితే పడుకున్నామండి. మీరు కూడా డిన్నర్ చేశారా లేదా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.